కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తనపై కీలక సమావేశం జరిగింది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం తెలంగాణలో పలువురు సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఆ బాధ్యతలను చేపట్టాలని ఉవ్విర్లూరుతున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏ క్షణమైనా కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ఫలితాలతో మరింత జోష్ మీద కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా కేసీఆర్ పై ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాకే తెలంగాణలో కాంగ్రెస్ దశ తిరిగింది. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకుంది. ఇక లోక్సభ ఎన్నికలు కూడా ముగియటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పనిభారం తగ్గించడానికి పీసీసీ పగ్గాలు వేరే నేతకు ఇవ్వటానికి కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపికపై తాజాగా ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం జరిగింది. కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదికను కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ నెలాఖరులో లేదంటే జూలై మొదటి వారంలో నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశముందని, ఆ తరువాత మంత్రివర్గ విస్తరణ సైతం చేపట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు ఆశావహులు 2-3 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేష్ షెట్కర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు సైతం అధ్యక్ష పదవిని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్లు వేరువేరుగా కలిసి తమ మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. తరువాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కర్లు 2-3 రోజులుగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షిలను వేర్వేరుగా కలుస్తున్నారు. మరి ఇంతమంది ఆశావహుల మధ్య పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.